ఎవరికా సారు ఒక్కసారి రమ్మని చెప్పు. ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు. ఎవరికి ముఖ్యమంత్రి 3 ఫీట్లు ఉన్నాడనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడంటే సిగ్గు చెట్టు ఉన్నది. కావాలని ఓటేసుకొని చెప్పు తీసుకొని దానికోసం వస్తుంది మాకు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఇలా సర్పంచ్ కావాలనో ఎంపీటీసీ కావాలనో కోరిక ఉండే మాకు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండి కాంగ్రెస్ పార్టీని వెనకేసుకోవాలి కదా మీరు. ఎందుకగా మంచి పనులు చేస్తే వీళ్ళంతా మనం మంచి వాళ్ళు ఉంటారు కానీ చెడ్డోని తంతారు కదయా. చెడ్డోని తంతారు కానీ మంచి వీళ్ళంతా రైతులు చూడు ఆనాడు రోజులు తీసుకొచ్చిండు. పార్టీకి ఇంత దిగదారిపోతుంది. ఎవరి మీద ఏం చేసుకుంటాను అనుకున్నాను కావాలని. ఇప్పుడు వర్షం వస్తుంది, ఇప్పుడు నీడ లేదు, నీడ వేసుకోవాలి కదా. ఊరియా బస్తా లావని తెలుసు, ముందుగానే మెలుకోవాలి కదా. పాపం కేసీఆర్ సార్ని అబద్ధం ఆడొద్దు. ఆయన ఈ ఊరియా బస్తాలు ఏ షాప్ లో పోయినా దొరికేటి, ఇవాళ దొరుకుతున్నాయి చూడు. ఫోన్ అగో ఇప్పుడు అతను నేను నేర్పినా అన్న. ఒక్క రైతు గింత ఆన 70-50 సంవత్సరాలు, ఈ ముసలోళ్ళకి 4,000 ఇస్తాను మనం. ఇంటింటికి పోయి దండం పెట్టి కావాలని ఓటు వేయించినాం. ఇంటికి పోతే అంటారు నన్ను ఏమని చెప్పుకుంటాం. పార్టీని బదనాం చేయడానికి దుష్టు ప్రచారం చేయడానికి వచ్చాను. ఆయన ఎవరిని మంచి అంటే వాళ్ళే ఊళ్ళకి రమ్మని చెప్పండి. ఆయన ఏదో పరిపాలన ఏదో ఆయన పాముదల పంటాడు, ఈయన భీముదలు అంటాడు, అన్ని ముచ్చట్లు ఆయన పొట్టిండా కుటుంబ ముత్తలండి. ఆయనతో సావదు కావదు పనులు కావు. టింగు రైతు బంధు పడ్డాయి. 5 ఎకరాలు నాకుది. ప్రతి సంవత్సరం 2 సార్లు రైతు బంధు పడేది. కేసీఆర్ సాబ్ హ్యాండ్ సాబ్ కాదంటలే. కానీ ఇవాళ ఇంత దిగజారిపోవడం పార్టీని రాబోయే రోజుల్లో ప్రజలే నంబరు. అయిపోయింది పార్టీలే గిట్లేదు అంత దృష్టి పట్టించిండు ఆయన పోయినాక పార్టీ.